హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు బటర్ఫ్లై మిక్సర్ గ్రైండరు 750 వాట్స్. ఇది వచ్చేసి మనం మిక్సీ అనేది ఆన్ చేస్తే సౌండ్ అనేది బాగా రావడం జరుగుతుంది. దీని యొక్క బుష్లు పోవడం జరిగింది. మిక్సీ అనేది మనం ఓపెన్ చేసి బుష్లు ఏ విధంగా మార్చామనేది ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు అర్థమైపోద్ది. మనం పైన ఉన్న క్యాప్ అనేది తీసేసుకోవాలి, స్క్రూ ఓపెన్ చేసుకొని. నెక్స్ట్ మనం మళ్ళీ ఒకసారి ఆన్ చేసి చూసుకుందాం. చూడండి, సౌండ్ ఈ విధంగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ కనెక్షన్ స్వేర్స్ అనేది తీసేసుకొని పైన ఉన్న క్యాప్ అనేది పక్కన పెట్టేసుకోవాలి. మెయిన్గా ఇలా బుష్లు తొందర పోవడానికి కారణం ఏంటంటే మన మిక్సీ యొక్క జార్స్ యొక్క బుష్లు పోయి అందులో ఉన్న వాటర్ అనేది లీక్ అయ్యి మోటార్ లోపలికి దిగి మోటార్ యొక్క బుష్లు అనేది తొందర పోయే అవకాశం ఉంటుంది. మనం మిక్సీ యొక్క జార్స్ అప్పుడప్పుడు బుష్లు అనేది చెక్ చేయించుకోవాలి. పైన ఉన్న కప్లర్ అనేది రెండు సైడ్ల క్లిప్ స్కూలర్ పెట్టి కిందికి పుష్ చేస్తే పైన ఉన్న కప్లర్ అనేది రావడం జరుగుతుంది. మనం బాడీ అనేది ఓపెన్ చేసుకొని మోటార్ అనేది బయటకు అనేది తీసేసుకుందాం. ఫస్ట్ ఈ విధంగా మన వీడియోలో చూపెట్టినట్టుగా మీరు చూసి ఓపెన్ చేస్తే ఓపెన్ కావడం జరుగుతుంది. మిక్సీ అనేది బయటికి కంప్లీట్గా మోటార్ రావడం జరుగుతుంది బయటికి. పైన ఉన్న మన స్విచ్కున్న కనెక్షన్స్ స్పేర్స్ ఉన్నాయి కదా, స్పీడ్స్ అవి అన్నది రిమూవ్ చేసుకోవాలి. చూడండి, కలెక్షన్స్ తీసుకున్నప్పుడే మనం పిన్స్ అనేది 1 2 3 ఏ విధంగా ఉన్నాయి అనేది చూసుకోవాలి. రెడ్ వచ్చేసి 3 వస్తుంది, బ్లూ వచ్చేసి 2 వస్తుంది, ఎల్లో కలర్ వచ్చేసి 1 రావడం జరుగుతుంది. పైన మోటార్ పైన కూడా మళ్ళీ ఒక 4 స్క్రూలు ఉండడం జరుగుతుంది. బటర్ఫ్లైకి ఈ విధంగా రావడం జరుగుతుంది, మోటార్ షేకింగ్ కాకుండా. ఈ పైన స్క్రూలు కూడా ఓపెన్ చేస్తేనే మనకు మోటార్ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఈ బటర్ఫ్లై మిక్సీలలో మోడల్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి. మోడల్కు ఓ తీరుగా మోటార్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, బుష్ అనేది మొత్తం కంప్లీట్గా షేకింగ్ అవడం జరుగుతుంది. ఆర్డర్ కొట్టేసింది లోపల కంప్లీట్గా. బుష్ అనేది పర్ఫెక్ట్గా ఉంది, కానీ బుష్తో పాటు షాఫ్ట్ బుష్ అనేది తిరుగుతుంది. ఈ 2 స్క్రూలు ఓపెన్ చేస్తే మనకు మోటార్ అనేది ఓపెన్ కావడం అవుతుంది. ఫస్ట్ వచ్చేసి కార్బన్లు అనేది మనం తీసేసుకోవాలి. కార్బన్లు తీసేసుకొని మోటార్ అనేది ఓపెన్ చేసుకోవాలి. 2 సైడ్ల కార్బన్స్ ఉంటాయి, అవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ నేను చెప్పాను కదా, ఈ 2 స్క్రూలు ఓపెన్ చేస్తే మనకు ఆర్మేచరు బుష్లు కంప్లీట్గా ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మనం సైడ్కు కేబుల్స్ అని వేసుకొని బయటికి తీసేసుకోవాలి. చూడండి, ఈ పైన కార్బన్ యొక్క ప్లేట్ సెట్ ఇది పక్కన పెట్టేసుకోవాలి. దీనికి వచ్చేసి కింద పైన 2 బుష్లు పోవడం జరిగింది. 2 బుష్లు పోవడం వల్ల బాగా షేకింగ్ అయ్యి రూటర్ కూడా సైడ్ దాగడం జరిగింది. ఆర్మేచరు మీకు ఒకసారి బయటికి తీసినాక కూడా చూపెడతా. చూడండి, ఈ స్క్రూ అనేది ఊడిపోయి బుష్ తోటి పాటు తిరగడం జరుగుతుంది. బుష్ షాఫ్ట్ అనేది తిరగడం జరుగుతుంది. లూజ్ అయిపోయింది బుష్ కంప్లీట్గా. అందులో ఈ నట్ అనేది ఊసిపోయింది. నెక్స్ట్ ఆర్మేచర్ కూడా సైడ్కు అనేది తాకి లోపల నుంచి ఫీల్డ్ కాయలు హీట్ అయ్యి దగ్గరికి అయిపోయింది. చూడండి, అటు ఇటు 2 సైడ్ల బుష్లు పోవడం వల్ల అటు ఇటు తాకి ఫీల్డ్ కాయలు హీట్ అయిపోయినాయి బాగా. ఫీల్డ్ కాయలు ఓకే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ బుష్లు పోయినాయి కదా, బుష్లు అనేది మార్దాం. ఫస్ట్ వచ్చేసి ఆర్మేచర్కు 2 సైడ్ల క్లాత్ పెట్టి తుడుచుకోవాలి. షాఫ్ట్కి ఏమైనా లైన్స్ ఉన్నాయన్నది చెక్ చేసుకోవాలి. లైన్స్ ఉంటే బుష్లు వేస్తే మళ్ళీ తొందర పోయే అవకాశం ఉంటుంది. చూడండి, రూటర్ మొత్తం కొట్టేసినాయి లైన్లు బుష్ పోవడం వల్ల సైడ్ల దాకి. మనకు మిషన్ కానీ అని ఉంటే దానికి మిషన్ ఫిడేసుకొని పేపర్ అనేది స్మూత్గా కొట్టేసుకోవాలి. చేతితోడు కొట్టాలంటే చాలా లేట్ అయిపోద్ది కదా. స్క్రూ మిషన్ ఉంటే దానికి ఫిక్స్ చేసుకొని ఆర్మేచర్ అనేది స్మూత్గా కొట్టేసుకుంటే బుష్ అనేది లైఫ్ ఉండడం జరుగుతుంది. మళ్ళీ తిప్పేసుకొని ఇటు సైడ్ అనేది ఫిడ్ చేసుకోవాలి. మళ్ళీ చూడండి ఎంత స్మూత్ అయిందో. ఈ విధంగా కొట్టుకుంటే బుష్ మనం మళ్ళీ కొత్త చేస్తాం కదా, లైఫ్ అనేది ఉండడం జరుగుతుంది. మళ్ళీ తిప్పేసుకొని కింది సైడు చెర సైడ్ కూడా కొట్టేసుకోవాలి మనం స్మూత్ అయినంత వరకు పేపర్ అనేది కొట్టేసుకోవాలి. అది అయిపోయాక కార్బన్ యొక్క కూర్చునే బేస్ ఇది ఉంది కదా,
దీనికి కూడా పేపర్ కొట్టుకుంటే కార్బన్స్ అనేది తొందరగా కరగకుండా ఉంటాయి, లేదా లైట్గా బర్స్ ఉండడం జరుగుతుంది. మనం వచ్చేసి ఇప్పుడు స్మూత్గా అనేది చేయడం జరిగింది. ఆర్మిచర్ అనేది బయట తీసేసుకోవాలి. చూడండి, ఏమాత్రం లైన్స్ లేకుండా స్మూత్గా అనేది పేపర్ కొట్టడం జరిగింది. ఇలా కొట్టేసుకొని ఇది ఆర్మిచర్ అనేది పక్కన పెట్టేసుకొని బుష్లు అనేది మనం చేంజ్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి పాత బుష్ అనేది స్క్రూ ఓపెన్ చేస్తే పాత బుష్ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. క్లాత్ పెట్టి బుష్ యొక్క బేస్ను కంప్లీట్గా తోడుసేసుకోవాలి. వచ్చేసి పాత బుష్ చూడండి ఎంత ప్లే అనేది ఉన్నది. ఇంత ప్లే ఉండడం వల్ల బాగా సౌండ్ అనేది రావడం జరుగుతుంది మిక్సీ అనేది. మీకు మళ్ళీ ఒకసారి కొత్త బుష్ పెట్టి చూపెడతా. ఇది వచ్చేసి కొత్త బుష్. చూడండి, బుష్ అనేది కొంచెం టైట్ అనేది వేసుకోవాలి. చూడండి, మనం ఒకసారి ఆన్ చేయగానే ఫ్రీ కావడం జరుగుతుంది. ఏమాత్రం ప్లే లేదు, కరెక్ట్గా ఫిక్స్ అయిపోయింది. ఇది వచ్చేసి మళ్ళీ పాత బుష్. చూడండి ఎంత ప్లే అనేది ఉంది. ఎంత ప్లే పెరిగితే అంత సౌండ్ అనేది మిక్సీ రావడం జరుగుతుంది. వచ్చేసి కొత్త బుష్, ఇది పాత బుష్. 2 బుష్లు మీకు చూపెట్టడం జరిగింది. ఇది వచ్చేసి కొత్త బుష్ అనేది సేమ్ మన పాత బుష్ ఏ విధంగా తీసామో అదే విధంగా ఫిక్స్ చేసుకోవాలి. ఇలా మనం పైనుంచి నందా పెట్టేసుకొని బుష్ పెట్టుకొని పైన బుష్ యొక్క ప్లేట్ పెట్టుకొని ఫిట్ చేసుకోవాలి. పాత ప్లేట్ మనం ఫిట్ చేస్తే బుష్ అనేది మళ్ళీ లూజ్ కావడం జరుగుతుంది. కొత్త ప్లేట్ వేసుకోవాలి, దానిపైనుంచి ఫిక్స్ చేసుకొని అన్ని స్క్రూలు అనేది ఫుల్ టైట్ అనేది వేసుకోవాలి. ఏమాత్రం లూజ్ అనేది ఉండకూడదు. బుష్ లూజ్ ఉంటే మళ్ళీ బేస్ లోపల తిరిగే అవకాశం ఉంటుంది బుష్. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. పాత ప్లేట్ అనేది పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కార్బన్ యొక్క ప్లేట్ సెట్ ఉంది కదా, ఈ కార్బన్ యొక్క ఈ 4 స్క్రూలు ఓపెన్ చేసి కార్బన్ ప్లేట్ బయట తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకొని దాని యొక్క బుష్ కూడా మనం చేంజ్ చేసుకోవాలి. చూడండి, కొంచెం కొన్ని స్క్రూలకు ఇప్పుడు మనం పైన అయిపోయిన బుష్ ప్లేట్ సెట్ ఉంది కదా, దీనికో లాక్ సిస్టమ్ రావడం జరిగింది క్లిప్పు. కొన్ని మిక్సీలకు కింద పైన సేమ్ మనం ఇప్పుడు ఫస్ట్ ఓపెన్ చేసాం కదా అదే అలాగే వేయడం జరుగుతుంది. దీనికి వచ్చేసి పైన లాక్ సిస్టమ్ వేయడం జరిగింది. సైడ్కి 2 హోల్ ఇచ్చారు కదా, ఆ 2 హోల్స్ నుంచి సైడ్ నుంచి అడాప్టర్ పెట్టి కొడితే కిందికి అనేది ఆ ప్లేట్ రావడం జరుగుతుంది. అలా రానప్పుడు మనం ఈ పైన ఉన్న నట్టు సెట్టింగ్ తీసేసుకొని సైడ్కి ఒక హోల్ ఎక్స్ట్రా మనం వేసుకున్నాం చూడండి, క్లాబ్ మీదనే వచ్చేటట్టు మిషన్ తోటి వేసేసుకొని దానిపైన సన్న అడాప్టర్ పెట్టుకొని సుత్త పెట్టి కొట్టేసుకుంటే ఈ విధంగా క్లిప్ అనేది బయటికి రావడం జరుగుతుంది. మనం హోల్ వేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. కరెక్ట్ మనం క్లాబ్ మీద వచ్చేటట్టు వేసుకోవాలి. అలా వేసుకొని పక్క పెట్టుకొని చూసుకోవాలి ఒకసారి, మళ్ళీ ఒకసారి. చూడండి, ఇది కొత్త బుష్ కరెక్ట్ ఫిట్టింగ్ అయ్యేదే చూసుకోవాలి. ఇలా చూడండి, ఈ విధంగా ప్లే ఏమాత్రం లేదు, కరెక్ట్ సెట్ అయిపోయింది. కొత్త బుష్ పైన సెట్ చేసాం కదా, కింద అదే విధంగా కూడా సెట్ చేసుకోవాలి. నందా బుష్ పెట్టి మనం క్లాంప్ అనేది కొట్టడం జరిగింది. ఇలాంటి ఆ బుష్ మధ్యలోనే సెట్ అయ్యేది ఒక సెట్ అనేది తీసేసుకొని దీని కింద సపోర్ట్ అనేది పెట్టుకొని పైనుంచి సుత్తతోటి కొడితే కరెక్ట్గా లాక్ అనేది పుషింగ్ కావడం జరుగుతుంది. అందులో ఈ విధంగా సెట్ అయిపోద్ది. మళ్ళీ కార్బన్ ఏ విధంగా తీసామో అదే విధంగా అనేది మనం ఫిట్ చేసుకోవాలి. అన్ని నట్స్ అనేది ఫుల్ టైట్ వేసుకోవాలి. కార్బన్ యొక్క నట్టు ఊసిపోయి కూడా మనకు ఒక్కోసారి వైబ్రేషన్ వచ్చి ఊసిపోయే అవకాశం ఉంటుంది. కార్బన్ ప్లేటు పైన మనం సెట్టింగ్ కూడా పెట్టాం కదా నట్ బోల్టు, సేమ్ అదే విధంగా మళ్ళీ ఎక్కించుకోవాలి. బుష్లు ఎక్కించుకునేటప్పుడు కంపల్సరీ ఆయిల్ అనేది డ్రాప్ వేసుకోవాలి. చెరా ఉంటుంది కదా, చెరాకు కూడా కొంచెం గ్రీస్ అనేది పెట్టుకుంటే మనకు మూమెంట్ అనేది ఫ్రీగా ఉండడం జరుగుతుంది. చెర కంపల్సరీ పెట్టాలి. చెర పెట్టకపోతే మనకు సెట్టింగ్లో డిఫరెన్స్ వస్తుంది హైటు. మన ఆర్మిచర్ కానీ కొత్త వేసేటప్పుడు కార్బన్ యొక్క సెట్కు కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని పెట్టుకోవాలి. ఈ ఫీల్డ్ కాయలు హీట్ అయ్యి హార్డ్ కావడం వల్ల ఆర్మిచర్ మనకు టైట్గా లోపలికి పోవడం జరుగుతుంది. ఫీల్డ్ కాయల లోపలికి ఆర్మిచర్ పెట్టేసుకొని పైన కింద బుష్ ప్లేట్లు అనేది మనం పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని 2 సైడ్ల మళ్ళీ ఒకసారి ఆయిల్ అనేది వేసుకోవాలి షాఫ్ట్లకు. ఫస్ట్ కింది యొక్క కార్బన్ యొక్క ప్లేట్ సెట్ వేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. మళ్ళీ పైనుంచి కూడా పెట్టేసుకోవాలి ప్లేట్ సెట్. అల్యూమినియం యొక్క బేస్లు ఉన్నాయి కదా, ఇవి పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టేసుకోవాలి.
ఇవ్వండి, ఏమాత్రం షేకింగ్ లేకుండా కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవడం జరిగింది. కింద పైన 2 బుష్లు వేసాం కదా మనం, కొంచెం హార్డ్ అనేది ఉండడం జరుగుతుంది కొత్త బుష్లు ఉండడం వల్ల. మనం కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి. అంత ఫిక్స్ కాకపోతే పైనుంచి చిన్నగా సుత్త తీసుకొని కొడితే అందులో కరెక్ట్ లాక్ అవుతుంది. చూసుకున్నప్పుడు జాగ్రత్తగా కొట్టాలి, లేదా గట్టిగా కొడితే బేస్ అనేది పగిలిపోయే అవకాశం ఉంటుంది. చూడండి, ఫ్రీ అయిపోయింది. ఇంకొంచెం ఫ్రీ కావాలంటే మనకు నట్టు బోల్ట్ 2 సైడ్లా ఫిట్ చేసుకుంటే ఇంకా ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి నట్టు బోల్టులు వేసినాక కూడా మనకు ఒక్కోసారి పట్టుకునే అవకాశం ఉంటుంది, పట్టేస్తూ ఉంటుంది ఆర్మిచరు. ఇలా పట్టినప్పుడు కూడా దాన్ని ఎలా చేసుకోవాలనేది చెప్తే ఒకసారి మీరు చూడండి. వీడియోస్ అనేది మన స్కిప్ చేయకుండా చూడండి. మిషన్ తోటి కూడా టైట్ చేసినాక మళ్ళీ ఒకసారి మాన్యువల్గా మనం స్క్రూ డ్రైవర్ పెట్టుకొని టైట్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, కొంచెం హార్డ్ అనేది ఉన్నది. మనం కొంచెం సుత్త తీసుకొని ఫీల్డ్ కాయిల్ యొక్క బేస్ ఉంది కదా, దాని మీద కొట్టేసుకోవాలి చుట్టూ. కొట్టుకుంటే మనకు ఆర్మిచర్ అనేది ఫ్రీ ఉండడం జరుగుతుంది. మరీ హెవీ కొట్టకూడదు, ఫ్రీ అయ్యేంత వరకు కొట్టుకోవాలి. అలా కూడా కాకపోతే కింద సెట్టింగ్ యొక్క నట్టు బేస్ సెట్ ఉంది కదా, ఇది నట్టు కొంచెం లూజ్ చేసుకొని కొంచెం మళ్ళీ ఒకసారి కొడితే సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చూడండి, ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిపోయింది, చాలా ఫ్రీ అయింది. ఇలా ఫ్రీ కావాలి మళ్ళీ అడ్జస్ట్మెంట్ నట్టు మళ్ళీ టైట్ అనేది చేసుకోవాలి. అలాగే వదిలేయద్దు, రన్నింగ్లో మళ్ళీ ఊసిపోయి ప్లే వచ్చే అవకాశం ఉంటుంది. మనం పాత బుష్లు ఉంటేనో ఏమంటే సెట్ అయిపోద్ది, కొత్త బుష్లు కాబట్టి లైట్గా అనేది హార్డ్ అనేది ఉంటుంది. ఒకసారి రన్నింగ్ అయితే సెట్ అయిపోద్ది. సరే, మనం రన్ చేసి చూసుకుందాం. కార్బన్లు కూడా పెట్టేసుకొని 2 సైడ్ ఆ కార్బన్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. కార్బన్లు పెట్టేసుకొని కార్బన్ ఉన్నాయి కదా కేబుల్స్, ఎటువైపు నుంచి వచ్చిన కేబుల్ అటువైపు అనేది పెట్టాలి. ఆపోజిట్లో పెడితే మోటార్ అనేది రివర్స్లో తిరిగే అవకాశం ఉంటుంది. చూడండి, ఒక సైడ్ అయిపోయింది, ఇంకో సైడ్ కూడా కార్బన్ అది సెట్ చేసుకోవాలి. మనం కార్బన్స్ పెట్టుకునేటప్పుడు క్లిప్పులు కరెక్ట్ లాక్ అయినదా అనేది ఒకసారి చూసుకోవాలి, గుంజు చూసుకోవాలి 2 సైడ్ల, లేదా రన్నింగ్లో మళ్ళీ క్లిప్ అనేది ఊసిపోయే అవకాశం ఉంటుంది. లైట్గా ఒకసారి మళ్ళీ ఒకసారి లైట్ టచ్ చేసుకుంటే ఇంకా ఫ్రీ అయిపోయింది. ఒకసారి మనం వైర్ అనేది ఇచ్చేసుకొని కలెక్షను మిక్సీ మోటార్ ఒకసారి రన్ చేసి చూసుకుందాం. బాడీకి ఎక్కే ముందుకి చూడండి, కొంచెం హార్డ్ ఉంది. ఒకసారి డైరెక్ట్ అనేది పెట్టి చూసుకొని రన్ చేద్దాం. ఒకసారి రన్ చేయడం వల్ల మోటార్ అనేది చాలా ఫ్రీ అయిపోద్ది. కడిమిలేరు తోటి పట్టుకొని మోటార్ అనేది ఒకసారి రన్ చేసుకోండి. డైరెక్ట్ ఆన్ చేస్తే, పట్టుకోకుండా ఆన్ చేస్తే మోటార్ ఎగిరిపోయే అవకాశం ఉంటుంది. చూడండి, సౌండ్ అనేది స్మూత్గా రావడం జరుగుతుంది. కార్బన్ కూడా మనం పేపర్ కొట్టాము కదా, కార్బన్ ప్లేట్ సెట్కు స్పార్క్ కూడా రావట్లేదు. పేపర్ కొట్టడం వల్ల, పేపర్ కొట్టకుండా అలాగే ఎక్కిస్తే స్పార్క్ వస్తుంది ఎక్కువ. చూడండి, కలెక్షన్ స్పేర్స్ అనేది తీసేసుకొని మోటార్ ఒకసారి మనం అంతా రీఫిట్టింగ్ చెక్ చేసుకోవాలి. కనెక్షన్ స్పేర్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా, కార్బన్లు సెట్ అయినాయా, ఈ హోల్స్ కరెక్ట్ లాక్ అయినాయా అనేది ఒకసారి మోటార్ అనేది కంప్లీట్గా చెక్ చేసుకోవాలి. కొన్నిటికో పైన ఉన్న బుష్ ప్లేట్ కూడా కింద కూడా సేమ్ అదే విధంగా రావడం జరుగుతుంది. అట్లా వేయడం వల్ల మనకు సింపుల్ అయిపోద్ది. దీనికో కింద ప్లేట్ సెట్ చేయడం జరిగింది, పైన స్క్రూ సెట్ చేయడం జరిగింది, లాకింగ్ సిస్టమ్ బుష్కు. మనం నెక్స్ట్ వచ్చేసి మిక్సీ యొక్క బాడీ అనేది తీసుకొని మోటార్ అనేది సేమ్ అదే విధంగా ఫిక్స్ చేసుకుందాం. మనం ఏ విధంగా ఓపెన్ చేసామో బాడీ అదే విధంగా మళ్ళీ అలాగే ఫిక్స్ చేసుకోవాలి. ఈ బాడీ యొక్క రబ్బర్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి, లేకపోతే వైబ్రేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మోటార్ అనేది కూర్చోబెట్టుకున్నప్పుడు కరెక్ట్ కూర్చోబెట్టుకోవాలి, ఎందుకంటే కేబుల్స్ ఒక్కోసారి ఆ గ్యాప్లో పడి కట్ అయ్యే అవకాశం ఉంటుంది. సేమ్ మనం ఏ విధంగా ఓపెన్ చేసాం అదే విధంగా సేమ్ అలాగే ప్యాక్ చేసుకోవాలి మోటార్ అనేది. ఈ స్క్రూలు అనేది టైట్ చేసుకోవాలి, మరి ఓవర్ టైట్ అయ్యద్దు. కింద ప్లాస్టిక్ బేస్ కాబట్టి కింద స్క్రూ యొక్క సెట్టింగ్ పగిలిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇది ఫిట్టింగ్ అయిపోయాక దీనిపైన ఒకటి బ్లాక్ సెట్టింగ్ క్యాప్ రావడం జరుగుతుంది, బేసు దానిపైన ఇంకోటి రావడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా పెట్టేసుకోవాలి. ఈ హోల్స్ మ్యాచింగ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి, ఎందుకంటే కింద నుంచి మనం స్క్రూలు అనేది ఫిట్ చేస్తాం కదా, దాని తర్వాత పైన డూమ్ కూడా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మిక్సీ అనేది ఉల్టా తిప్పేసుకొని ఏ విధంగా మనం ఫస్ట్ స్క్రూ అనేది ఓపెన్ చేసామో అదే విధంగా మళ్ళీ ఫుల్ టైట్ అనేది చేసుకోవాలి. 4
స్క్రూలు అనేది రావడం జరుగుతుంది. చూడండి అయిపోయింది. నెక్స్ట్ కనెక్షన్ స్క్వేర్స్ అనేది మనం ఇచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా లూజ్ కనెక్షన్స్ లేకుండా ఇచ్చుకోవాలి. ఈ బ్లూ వైర్స్ 2 అనేది 2 నెంబర్ రావడం జరుగుతుంది. రెడ్ వచ్చేసి 3 రావడం జరుగుతుంది. యెల్లో కలర్ 1 రావడం జరుగుతుంది. ఏ మిక్సర్ గ్రైండర్కైనా ఒక సైడ్ వచ్చేసి స్పీడ్లు రావడం జరుగుతుంది, ఒక సైడ్ వచ్చేసి కామన్ రావడం జరుగుతుంది. నూటలు వచ్చేసి డైరెక్ట్ కార్డు నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఫేస్ వచ్చేసి లోడ్ బటన్ నుంచి స్విచ్లకు రావడం జరుగుతుంది కనెక్షను. మనం ఏమైనా జాయింట్స్ ఉంటే టేప్ అనేది నీట్గా వేసేసుకొని మిక్సర్ గ్రైండర్ అనేది ప్యాక్ చేసుకోవాలి. పిన్స్ కాడ లూజ్ కనెక్షన్స్ లేకుండా చూసుకోవాలి. ఒకసారి మిక్సీ అనేది మనం ఆన్ చేసి చూసుకుందాం సౌండ్ ఏ విధంగా వస్తుంది అన్నది. చూడండి సౌండ్ వరకు అయితే చాలా వరకు స్మూత్గా రావడం జరిగింది. వైబ్రేషన్ కూడా మిక్సీ అనేది ఏమాత్రం లేదు. పైన ఉన్న స్క్రూల్ అనేది ప్యాక్ చేసి మిక్సీ అనేది కంప్లీట్గా ప్యాక్ చేసుకోవడం జరిగింది. మిక్సీ యొక్క జార్స్ అనేది మనం కరెక్ట్ మెయింటైన్ చేసుకుంటే మిక్సీ అనేది ప్రాబ్లం అనేది రాదు. వాటర్ అనేది లీకేజ్ లేకుండా చూసుకోవాలి జార్ నుండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.